హాయ్ పిల్లలు. ఈరోజు మనం ఒక మ్మ్, ఒక భలే కథ విందాం. అనగనగా విజయనగరం తెలుసు కదా. ఆ రాజ్యంలో తెనాలి రామకృష్ణుడని ఒక ఆయన ఉండేవారు. ఆ చాలా తెలివైన ఆయన. అవును, ఆయన ఉండే ఊళ్ళో గుడి తోటలో ఒక అద్భుతమైన పువ్వు పూసేది. దాని పేరేంటో తెలుసా? హేమపుష్పం. ఓ హేమపుష్పం. అది మామూలు పువ్వు కాదు సుమా. సంవత్సరానికి ఒకే ఒక్కసారి అది ఒక్కరోజే వికసిస్తుంది. అంతేనా? ఇంకేంటి దాని గొప్పతనం? అది పూసిందంటే చాలు ఆ వాసన, అబ్బా! ఊరంతా ఎంత బాగుండేదో. అందరికీ ఎంతో ఆనందం. జనాలు దాన్ని చాలా పవిత్రంగా చూసేవారు. ఓహో, పవిత్రమైన పువ్వన్నమాట. అవునవును. కాని వినండి ఏం జరిగిందో. పండగ దగ్గర పడుతోంది. అందరూ ఆ హేమపుష్పం కోసమే ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు పూస్తుందా అని. సరిగ్గా. కాని పండగ ముందు రోజు రాత్రి ఎవరో ఆ పువ్వును ఎత్తుకెళ్ళిపోయారు. దొంగతనం చేసేశారు. అయ్యయ్యో! పొద్దున లేచి చూస్తే పువ్వు లేదు. అంతే. పాపం ఆ ఊరి జనాలు ఎంత బాధపడ్డారో. పువ్వు లేదని తెల్లబోయారు. సంతోషం అంతా పోయింది కదా. అవును, దిగులు పడిపోయారు. ఏం చెయ్యాలో తెలియక వెంటనే అందరూ ఎవరి దగ్గరికి వెళ్లారు? ఇంకెవరు, తెలివైన తెనాలి రామకృష్ణుడు. ఆయన దగ్గరికే పరిగెత్తారు. రామకృష్ణుడు అంత విన్నాడు. ప్రశాంతంగా విని చిన్నగా నవ్వి, ఏం పర్లేదు, భయపడకండి, దొంగ ఎవరో నేను పట్టుకుంటాన్లే అని ధైర్యం చెప్పాడు. ఆ ఆయనకు ఏదో ఉపాయం తట్టినట్టుందప్పుడే. భలే ఉపాయం. ఏం చెప్పాడంటే, రేపు ఉదయం అందరూ ఊరి సభకు రండి. వచ్చేటప్పుడు మీ ఇంట్లో పెరటి మట్టి ఉంటుంది కదా, ఆహా, ఉంటుంది. ఆ మట్టితో నింపిన ఒక చిన్న కుండ తీసుకురండి అన్నాడు. మట్టికుండ? దాంతో దొంగెలా దొరుకుతాడు? జనాలకి ఏమీ అర్థం కాలేదు. చాలా ఆశ్చర్యపోయారు. అవును, కాని రామకృష్ణుడి మీద నమ్మకం కదా, అందుకే సరే అన్నారు. మరి ఆ తర్వాత రోజు? ఆ తర్వాత రోజు ఉదయం పిల్లలు పెద్దలు అందరూ, ప్రతి ఒక్కరూ చేతిలో ఒక మట్టి కుండతో సభకు వచ్చారు. అబ్బో, అందరూ తెచ్చారన్నమాట. అన్ని కుండల్ని ఇలా వరుసగా పెట్టారు. రామకృష్ణుడు నెమ్మదిగా నడుస్తూ ప్రతి కుండని, ఆ తెచ్చిన మనిషిని ఇలా జాగ్రత్తగా గమనిస్తున్నాడు. అందర్నీ చూస్తున్నాడు. అప్పుడు అందరివైపు తిరిగి గట్టిగా ఇలా అన్నాడు, నేను ఇప్పుడొక మాయా విత్తనం మీ కుండల్లో వేస్తాను. మాయావిత్తనమా? అవును, వినండి జాగ్రత్తగా. ఎవరైతే ఆ హేమపుష్పాన్ని దొంగిలించారో వాళ్ల కుండలో మాత్రమే ఈ విత్తనం మొలకెత్తుతుంది అని చెప్పాడు. ఓహో, అదన్మాట సంగతి. మరప్పుడు? ఆ మాట వినగానే నిజాయితీగా ఉన్నవాళ్లంతా అవునా, మాయా విత్తనమా, భలే ఉందే అనుకున్నారు. కాని ఆ గుంపులో ఉన్న అసలు దొంగకి మాత్రం గుండెల్లో దడ మొదలైంది. అయ్యో, నేను దొరికిపోతానేమో, ఈ విత్తనం నా కుండలోనే మొలుస్తుందేమో అని భయపడిపోయాడు. మరేం చేశాడు? ఎవ్వరికీ తెలీకుండా తన కుండలో ఉన్న మట్టిని మెల్లగా పైపైన ఇలా సర్దడం మొదలుపెట్టాడు. కదిపాడన్నమాట. దొరికిపోయినట్టే. రామకృష్ణుడు చూసే ఉంటాడు. సరిగ్గా. రామకృష్ణుడు ఆ కుండల వరుసలో నడుస్తూ ఒక్కో కుండని పరీక్షిస్తున్నాడు కదా. ఒక కుండ దగ్గరికి రాగానే టక్కున ఆగాడు. ఆ కుండలోని మట్టి మిగతా వాటిలా లేదు. ఎవరో ఇప్పుడే కదిపినట్టు సరిదినట్టు కనిపిస్తుంది. అంటే అనుమానం వచ్చేసింది. వెంటనే రామకృష్ణుడు ఆ కుండవైపు చూపించి, ఏయ్, ఈ కుండలోని మట్టి ఎందుకు ఇలా తాజాగా కదిపినట్టుంది అని గట్టిగా అడిగాడు. అంతే, ఇంకేముంది? ఆ కుండ ఎవరిదో తెలుసా? ఊళ్ళోనే ఉండే ఒక ధనవంతుడైన వ్యాపారిది. రామకృష్ణుడి ప్రశ్నతో అతని ముఖం అబ్బో పాలిపోయింది. దొంగతనం బయటపడిపోయింది. అవును. తల దించుకుని, రామకృష్ణ, నన్ను క్షమించు. ఆ పువ్వు ఎంత అందంగా ఉందో, ఎంత విలువైనదో అని ఆశపడి నేనే తీశాను. మీ తెలివి ముందు దొరకననుకోవడం నాదే తప్పు అని నిజమొప్పుకున్నాడు. అబ్బబ్బా, ఊరి జనాలందరూ నోరెళ్లబెట్టే ఉంటారు. అవును, చాలా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆ వ్యాపారి ఆ హేమపుష్పాన్ని తెచ్చి ఇచ్చేశాడు. అమ్మయ్యా, దొరికింది మళ్ళీ. దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి మళ్లీ గుడితోటలో నాటారు. పువ్వు దొరకడంతో ఊరి జనాలందరూ అబ్బా ఎంత సంతోషపడ్డారో చప్పట్లు కొట్టారు. రామకృష్ణుడి తెలివిని తెగ మెచ్చుకున్నారు. ఆయన వల్లే కదా పువ్వు దొరికింది. నిజమే. ఆ రోజునుంచి ఆ ఊళ్ళో ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా అందరూ రామకృష్ణుడి దగ్గరికే వచ్చి సలహా అడిగేవారు. చూశారా పిల్లలు, తెలివిగా ఆలోచిస్తే ఎలాంటి సమస్యనైనా, ఎంత పెద్దదైనా సరే ఇట్టే పరిష్కరించవచ్చు కదా. మరి మీరేమంటారు? రామకృష్ణుడు నిజంగా మాయా విత్తనం వేశాడా, లేక దొంగ భయాన్ని ఉపయోగించుకుని తెలివిగా పట్టుకున్నాడా? ఆలోచించండి.